ఇప్పుడు ఇదే సినిమాకి సంబంధించి చాలా మంది ట్వీట్లు చేసిరు కదా. జానీ మాస్టర్ని ఒక బీసీ బిడ్డని అక్రమంగా అరెస్టు చేసి 2019లో ఘటన జరిగితే 2023లో కేసు పెట్టి జైలుకు పంపినప్పుడు మీ ట్వీట్లు ఎట్టుపోయినాయి జానీ మాస్టర్ విషయంలో? జాతీయ అవార్డు మన తెలుగు నేషనల్ జాతీయ అవార్డు నా కుక్కనికే ఉండాలి, గానికి వస్తుందా అని చెప్పి కుట్ర పన్నిన దాంట్లో అల్లు అర్జున్ లేడా? జానీ మాస్టర్ జైలుకు పోవడానికి అల్లు అర్జున్ కుట్ర ఉందా లేదా? ఎనుకో ముందో కాలం మీ దాకా కూడా వస్తుంది. జైలు దాకా ఉన్నావు కదా, రాత్రి పన్నావు కదా జైల్లోనైతే, ఓ రోజు అయితే ఉన్నావు కదా. అయితే ఏం సినిమాలయా ఈ పుష్ప గురించి? ఏం సినిమాలయా అది? ఏం తయారు చేస్తావు? ఎర్రచందనం దొంగల ఏం సందేహం ఇస్తున్నావు? సందేశం దానికి నేషనల్ అవార్డా? సందేశం ఏంది? జై భీమ్ సినిమా కదనే రావాల్సింది నేషనల్ అవార్డు. బాధ్యత ఉంటది ఈ ప్రజల దగ్గర, ఈ అభిమానుల దగ్గర. మనం డబ్బు వసూలు చేసి సంపాదించుకున్నప్పుడు ఆ అభిమానుల ప్రాణాల మీద, అభిమానులకు ఏమైనా జరిగితే, లేకపోతే ప్రజలకు ఏమైనా జరిగితే మనం కొంత బాధ్యత, రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి కదా. ఇప్పుడు కరోనా సమయంలో చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు పంపిండు, ఆయనకు రాలేదు కదా అని ఊకోలే కదా, బాధ్యతతో చేసిండు ఆ పని, బాధ్యతతో ఆ పని చేసిండు. అటువంటి వాళ్ళ మీద గౌరవం ఉంటుంది సమాజానికి ఖచ్చితంగా. చాలా మంది అంటారు ఈ జానీ మాస్టర్ ఉసురు తగిలిందిరా అని చెప్పని అంటా ఉన్నారు. మొత్తం అవే కామెంట్లు, జానీ మాస్టర్ ఉసురు తగిలిందిరా వీళ్ళకి అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకోసమే అల్లు అర్జున్ గారికి నా సూచన ఏంటంటే, సినిమా మందం హీరో ఓకే, బయట కూడా హీరో అని పరిశాన్ చేయకు. బయట చాలా మంది ఈ భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పిల్లగాడు చెస్ ఛాంపియన్, ఆయన హీరో. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న కానిస్టేబుల్ హీరో. వాళ్ళు రియల్ హీరోసా?